హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్. మన ఆరోగ్యం మన చేతుల్లో. ఇవాళ వీడియో వచ్చేసి మీకు తెలిసిపోయే ఉంటుంది. కందికాయ, పచ్చి కందికాయ ఇంతకుముందే హార్వెస్టింగ్ చేసుకొని వచ్చినాం. ఇది చూసిన సంతోషంలో హార్వెస్టింగ్ వీడియో తీయలేకపోయినా సారీ, ఏమనుకోకండి. ఇందులో 2 రకాల కందికాయ ఉన్నదండి. చూడండి, ఒకటేమో ఎర్ర కందులు అంటారు కదా, ఎర్ర కందులు ఉంటాయి, తెల్ల కందులు ఉంటాయి కదా. ఈ ఎర్రగా ఉన్నదంతా ఎర్ర కందులు. ఈ పచ్చగా ఉన్నది కదా, ఈ పచ్చగా ఉన్నాయి తెల్ల కందులు. 2 రకాలు ఉన్నాయి ఇందులో. చూడండి, ఇవి తెల్ల కందులు, పెద్దగా ఉంటాయి ఈ కందులు. బఠానీ కంది అంటారు దీన్ని. ఇదేమో ఎర్ర కందులు, చిన్నగా ఉంటాయి. కందికాయ కందులైనా పప్పు అయినా చిన్నగా ఉంటుంది ఇది. ఈ తెల్లవి మాత్రం కందులు అయినా పప్పు అయినా పెద్ద సైజులో ఉంటుంది. ఈ రెండిటి తేడా. ఇప్పుడు మనం వీటిని ఉడకబెట్టుకుందామని తీసిన. ఇంకా ఇంత ఉంది, మా ఇంటి పక్కల వాళ్ళకి కొంచెం ఇస్తా. ఇదంతా ఏం చేసుకున్నారు చెప్పండి. ఇక్కడ వచ్చేసి అనపకాయ. మీకు తెలుసా ఎవరికైనా అనపకాయ అంటే? చాలా బాగుంటుందండి టేస్ట్. కానీ ఇది ఎక్కువ తింటే మాత్రం వాతం. వాతం అంటే ఎలా చెప్పాలి, కాళ్ళు చేతులు లేవనిస్తలేవు అంటారు చూడండి, అది వాతం అంటే. చూడండి ఎంత బాగుందో. ఇది కూడా చాలానే ఉంది. ఇది కొంచెం, అది కొంచెం ఇంటి పక్కల వాళ్ళకి ఇచ్చేస్తా. ఇప్పుడు మనం దీన్ని ఉడకబెట్టుకుందాం. దీనిలో కొంచెం అనపకాయ కూడా వేసి ఉడికిస్తా. కొంచెం కడగాలి, దీన్ని కడిగి ఉడకబెట్టుకుందాం. ఇది చాలుగా, ఎక్కువ కూడా తినొద్దు కదా, వాతం కదా. దీన్ని మంచిగా కడగాలి. కడిగి కొన్ని నీళ్ళు పట్టుకొని ఉడకబెట్టుకోవడమే. చాలా బాగుంటుందండి టేస్ట్. కందులు కూడా పచ్చివి తింటే చాలా మంచిది కదా. ఏ కాలం సీజన్లో అవి తినేస్తూ ఉండాలండి. ఏ సీజన్లో కాసేటివి, ఏ సీజన్లో వచ్చేటివి ఆ సీజన్లో తినాలి. అప్పుడే మన బాడీకి ఆరోగ్యం. మన ఆరోగ్యం మన చేతుల్లో. ఇలా ఇప్పుడు మళ్ళీ మనం కొన్ని వాటర్ పట్టుకొని స్టవ్ మీద పెట్టుకోవడమే. ఇలా స్టవ్ మీద పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి. ఇది ఉడుకుతుంటే మనం కొంచెం సాల్ట్ పైన చల్లుకోవాలండి. సాల్ట్ చల్లుకుంటే ఉడకదేమో అనుకునేరు, ఉడుకుతుంది. మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. చూడండి ఎంత బాగా ఉడికిందో. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న అనపకాయ, కందికాయ పచ్చివి ఇలా ఏ సీజన్లో వచ్చేటివి ఆ సీజన్లో తినండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మన ఆరోగ్యం మన చేతుల్లో. ఏమంటారు? వీటిని కొన్ని తీసుకొని ఇప్పుడు మనం ఒలుద్దాం గింజలు. చూడండి ఎంత బాగుందో. అసలు పురుగు అనేదే లేదు. ఈసారి కంది చేనులకి పురుగు లేదండి. ఈ కంది చేనులు పూతకి వచ్చిన తర్వాత వర్షం పడితే పురుగు వస్తుందంట. కానీ ఈసారి పురుగు లేదు. చాలా కాసింది కందికాయ. ఇదండి ఇవాల్టి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. మరి చూసినందుకు ధన్యవాదములు. మీ ఆర్గానిక్ ఫార్మింగ్. మన ఆరోగ్యం ఇలా మన చేతుల్లో. ఏమంటారు? ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.